మీ జీవితంలో అదృష్టం ఆగిపోయిందా? ఆరోగ్యం తగ్గిందా? ఎంత కష్టపడినా ఫలితం కనిపించడం లేదా? ఒక్క వ్రతం చేస్తేనే పాపాలు నశింపచేసి చక్రవర్తుల్ని చేసిన మహావ్రతం ఏదో తెలుసా? ఈరోజు మనం వినబోయే కథ సాధారణ కథ కాదు. భక్తితో వింటే ఆరోగ్యం, ధనం, సంతానం మరియు సూర్య భగవానుని కటాక్షం తప్పకుండా లభించే కథ. అదే రథసప్తమి వ్రత కథ. ఈ వీడియో చివరి వరకు వినండి. ఆ సూర్య భగవాని కృపతో మీ జీవితంలో వెలుగు ప్రసరించనుంది. ఓం నమః సూర్యాయ నమః. ప్రతి ఉదయం సూర్యుడు ఉదయిస్తాడు. కానీ సంవత్సరంలో ఒక రోజు మాత్రం ఆ ఉదయం ప్రత్యేకం. 7 గుర్రాల రథంపై సూర్య భగవానుడు తన దివ్య ప్రయాణం ప్రారంభించే రోజు. అదే రథసప్తమి. భారతీయ సంస్కృతిలో సూర్యుడికి ప్రత్యేక స్థానం ఉంది. అటువంటి సూర్య భగవానుడిని ప్రత్యేకంగా ఆరాధించే పండుగే రథసప్తమి. రథసప్తమి మాఘ శుద్ధ సప్తమి రోజున వస్తుంది. ఈ రోజే సూర్య భగవానుడు కశ్యప మహాముని, అదితిదేవి దంపతులకు జన్మించిన రోజు. అందుకే దీనిని సూర్య జయంతి అంటారు. సూర్యుడు దక్షిణాయనం ముగించి మకర రాశిలో ప్రవేశించి ఉత్తరాయణ ప్రయాణం ప్రారంభిస్తాడు. 7 గుర్రాలతో ఉన్న సూర్యరథం ఉత్తర దిశగా ప్రయాణం మొదలు పెడుతుంది. ఇది చీకటి నుంచి వెలుగుకు, చలి నుంచి వసంతానికి మార్పుకు సంకేతం. ఒకనాడు ధర్మరాజు శ్రీకృష్ణ పరమాత్మను వినయంగా అడిగాడు, ఓ కృష్ణ, రథసప్తమి వ్రతాన్ని ఆచరించిన వాడు భూలోకంలో చక్రవర్తి అవుతాడని నీవు చెప్పావు కదా, అది నిజంగా ఎవరికైనా లభించిందా అని ప్రశ్నించగా శ్రీకృష్ణుడు చిరునవ్వుతో ఇలా చెప్పాడు, ఓ యుధిష్ఠిరా, కాంబోజ దేశమున యశోవర్తి అనే మహారాజు ఉండేవాడు. వృద్ధాప్యంలోకి వచ్చిన ఆ రాజుకు తన కుమారులు తీవ్రమైన రోగాలతో బాధపడుతూ ఉండడం చూసి తీవ్రంగా దుఃఖించాడు. ఆ బాధకు కారణం తెలుసుకోవాలని ఒక బ్రాహ్మణ శ్రేష్ఠుణ్ణి ఆశ్రయించాడు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు ఇలా చెప్పాడు, ఓ రాజా, నీ కుమారులు పూర్వజన్మలో లోభంతో జీవించిన వైశ్యులై ఉండిరి. ఆ పాపఫలమే ఈ రోగాలు. వీటి నివారణకు ఒక్కటే మార్గం, రథసప్తమి వ్రత మహిమ దర్శనం. అప్పుడు రాజు వినయంగా అడిగాడు, ఆ వ్రతాన్ని ఎలా చేయాలో వివరించండి స్వామి. బ్రాహ్మణుడు ఇలా వివరించాడు, మాఘమాసం శుక్లపక్ష షష్ఠీ తిథి నాడు మనసులో సంకల్పం చేసుకుని పవిత్ర నదీ జలాలలో తెల్లని నువ్వులతో స్నానం చేయాలి. సూర్య దేవాలయానికి వెళ్లి పుష్పాలు, దీపాలు, ధూపాలతో సూర్య భగవానుని భక్తితో పూజించాలి. ఆ రోజు తైలాభ్యంగం చేయరాదు. సప్తమి తిథి నాడు నిరాహారిగా ఉండి ఇంద్రియ నియమంతో వ్రతాన్ని కొనసాగించాలి. బంగారం లేదా వెండితో లేదా శక్తి కొలది సూర్యుని రథాన్ని తయారు చేయాలి. 7 గుర్రాలు, సారథి అరుణుడు, మధ్యలో ప్రకాశించే సూర్య భగవానుడు. ఆ రథాన్ని పుష్పాలు, గంధం, దీపాలతో అలంకరించి సూర్యుని సంపూర్ణంగా అర్చించాలి. ఓ భాస్కర, ఓ దివాకర, ఓ జగద్రక్షక, ఆర్తత్రాణ పరాయణ, భక్తి లేకున్నా, క్రియలలో లోపం ఉన్నా నేను చేసిన ఈ అర్చనను దయచేసి స్వీకరించుము ప్రభో అని మనస్ఫూర్తిగా ప్రార్థించాలి. ఈ విధంగా రథసప్తమి వ్రతాన్ని ఆచరించిన రాజు సూర్య భగవానుని అనుగ్రహంతో తన కుమారుల రోగాలు తొలగించుకొని సర్వ సౌఖ్యాలు పొందాడు. వారు మహా తేజస్సుతో చక్రవర్తులుగా పాలించారు. ఈ కథను భక్తితో వినే వారికి సూర్య భగవానుడు ధన, ధాన్య, ఆరోగ్య, ఐశ్వర్యాలను ప్రసాదిస్తాడు. రథసప్తమి నాడు సూర్యునికి రథదానం చేసిన వాడు ఈ లోకంలో మహోన్నత స్థితి పొందుతాడు. అలాగే రథసప్తమి వ్రతం చేసిన వారికి పుత్ర పౌత్ర సౌఖ్యం మరియు సూర్యలోక ప్రాప్తి లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. ఈ రోజున నదులు, సముద్రాల్లో సూర్యస్నానం, జిల్లేడు ఆకులతో శిరస్నానం, సూర్యారాధన, దీపారాధన చేయడం శుభప్రదం. సూర్యుడి కిరణాలు ఆరోగ్యం, శక్తి, జ్ఞానం ప్రసాదిస్తాయి. వెలుగుకు ప్రతీకైన సూర్యుడి కృపతో మీ జీవితాలు ఆరోగ్యంతో, ఆనందంతో నిండాలని కోరుకుంటూ రథసప్తమి శుభాకాంక్షలు. ఇది శ్రీ రథసప్తమి వ్రతకథా సంపూర్ణం.
ఓం సూర్యాయ నమః.